కుటుంబ కలహాలతో విగతజీవిగా పడి ఉన్నారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అసలు గోనె మహిపాల్‌కు ఏమైంది అనే అంశానికి సంబంధించి వారి తల్లి ఉంది. గోనె మహిపాల్‌కు సంబంధించి అమ్మ ఏమైంది? మల్లయ్య బాబు మీద నేను ఆడవన్నా ఇడికి వచ్చిన కదా, వచ్చిందాకంటే పండుకున్నాడు. అది ఏం చేసింది, తాడు ఉన్నది మీద, తాడు తెగిపోయి కింద పడ్డాడు. నేను వచ్చిందాకంటే కింద పడ్డాడు. వచ్చి ఊపిన, అదే ఉరి పోసింది బాబు. అది ఉరి పోసింది, కోసేసింది, పండబెట్టింది. నాకు మందిని చూడదందుకు నాకు ఫోన్ చేసింది. నేను దూరం ఉంటా, కాలంటే నా ఇంటికి తోలకపోతే సారు నా ఇల్లు కూలిపోయింది. నేను వచ్చిందాకంటే ఊపిందాకంటే లేవలేదు సార్. నా కొడుకు జాంగ్ ఉన్నది లోపట, జాంగ లోపట గింత శీతరం పడ్డదు, ఎట్లను గింతంత పసుపు ఉన్నది. గట్టిది లాగేసిండ్లు, బిర్రు బిర్రు లాగేసిండ్లు. అది నేను చూడలే. ఇక్కడ నీళ్ళు పోయంగా లుంగి కట్టిండ్లు కదా, ఆ లుంగి ఇట్ల మీదకి లేపుతారు కదా, అది అప్పుడు లేపంగా నేను చూసిన తాడు. ఈ తాడు ఇట్లా పడ్డది కదా, ఇది ఇట్లా తీయదు. అందుకు పోయితే నాకు తీయనీయలేదు సారు. నాకు తీయనీయలే, ఇట్లనే పెట్టుకున్నది సార్. నాకు తాడు చూడనీయలేదు సారు. ఇదే తిన్నది నా కొడుకు పానం సారు, కోడలు తిన్నది సార్. రేపటి నాన్న పిల్లలకు సుగు తింటది, నా కొడుకు తింటది, నా మన్మళ్ళకు తింటది సారు. ఎందుకు చంపేసింది మరి? అలాది ఏమో దిక్కి ఇక చికాను అదేమిటిదో తెచ్చుకొన్నలు, అండుకొన్నలు, తిన్నలు, పన్నలు. ఇక పన్న తాట ఏం కయ్యం జరిగింది ఏమో నాకు తెలియదు. ఒకనాడు మాత్రము నేను గిట్లనే చీకట్లు వచ్చిందాకంటే ఒక బాబు వెళ్ళిండు. నా అమ్మది మూతికి నాకు ఏర్పడదు కదా చీకట్ల, గిట్లా కట్టుకున్నాడు. దబ్బుక్కని చెప్పులు వేసుకొని నన్ను చూసి ఒక్క తమ్ముడికి వాళ్ళు ఎవరో ఏమో నాకు తెలియదు సార్. నాకు ఉన్నది సార్, నాకు అనుమానం ఉన్నది. నాకు తాడు పోసేసి నువ్వు వండబెట్టినవైతే నా కొడుకు ఒక్కొల్ల కాగనోడికి వీళ్ళు నలుగురు అయి తలుపులు పెట్టి ఆడి పానం తినాలంటే నాకు డౌట్ రాదా చెప్పు? ఆడు ఒక్కొల్ల కాగడు నా కొడుకు, అంత దొడ్డున్నాడు. వీళ్ళు నలుగురు కూడి 2 రూములై తలుపులు పెట్టేసి టీవీ షాలు పెట్టి అడిగి కింద వచ్చేసిండు. కింద వలగొట్టేసిండ్లు, అలా పసుపు లింపేసిండ్లు, జాంగేసిండ్లు. అయితే నెత్తురు వెళ్ళిందేమో పొద్దుగల్ల ఆ గచ్చు. అయి నేను ముఖం మీద నీళ్ళు కొట్టదందుకు పోయినా అంటా నాటింది. అది గచ్చు కడిగేసినట్లున్నది. మేము పోయిందాకంటే గచ్చు కడిగేసింది ఉన్నది ఆడ కింద. ఈడే గచ్చు కడిగిన ఏమంటే ముఖంకు నీళ్ళు కొట్ట తెచ్చిన నేను అంటనే నాటింది సార్ నాకు. ఇక నేను ఏమైనా వస్తుంది సార్. ఇక నాకు అదేంటిది ఆడ కూర్చున్నది, ఆ ఇంట్లో కూర్చున్నది. నన్ను న్యాతిరి నేను ఇంట్లోనే కూర్చుండుంటి. నేను కూర్చున్న తాటని నన్ను ఇంటికెళ్ళి పట్టి కొట్టింది సార్. నాకు న్యాతిరి కొట్టింది సార్. నా కొడుకు పెద్ద కొడుకు లేకుండే మొన్న నేను మిరపకాయలలో పోతా కూలికి వెళ్తా సార్. నేను కూలికి వెళ్ళి ఇట్లా అయిపోయింది సార్. నేను కూలికి వెళ్తా, నేను పోంగా రాంగా చూసుకుంటూ పోతాను. చూసుకుంటా పోంగా సుఖ నేను పొద్దున్న ఇంటికాడ ఉంటే 4 మాటలు తిరుగుతా సార్. నేను ఇట్లా 4 మాటలు తిరగంగా సుఖ నీ ఫోన్ గీసుకుంటానే ఉంటావు. ఇట్లా గీసుకుంటా ఉండి నా కొడుకు పానం తిన్ను. కానీ ఆడు ఎవరో ఏమో మూతికి దట్ట కట్టుకున్నాడు. నాకు దట్ట కట్టుకున్నది నాకు ఏర్పడుతుంది. ఉన్నది సంబంధం ఉంటేనే నాకు నా కొడుకు పానం తిన్నాడు సార్.
2 రూములు ఉన్నాయి కదా, 2 రూముల తలుపులు వెళ్ళాయి. ఆ తలుపులు వెళ్ళకుండా పెట్టేసింది ఇది. అటు తలుపులు తీసుకొని ఎటు పోతాడు అంటే నేను. ఇక్కడ అతని భార్య ఉంది, మల్లయ్య భార్య, మైపాల్ భార్య ఉంది. ఆమెను అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమైందమ్మా అసలు మీ మైపాల్కి? నేను వదిలేసి వచ్చిండు సార్, అంతే సార్. ఆ? వదిలేసి వచ్చిండు సార్. ఆ. అందరం కలిసి రాత్రి పండుకున్నాం సార్. ఉమ్. పార్లర్లో ఒడ్లు జరిగిండ్రు అని చెప్పిండు సార్. ఉమ్. అదితో రాత్రికే కయ్యం పెట్టుకుంటా అన్నాడు సార్. పొద్దుగల బియ్యరోళ్ళు అసలు నాటంతా తెరవైకి అన్నాడు సార్. రాత్రి కయ్యం పెట్టుకుంటే పొలం నాటినాక ఇద్దరు పెద్ద మనుషులను పిలిచి అడుగుదామన్నా సార్. నువ్వు నాకు ఏది కూడా జాగనియ్యవన్నాడు సార్. అంతే సార్. అందరం అయితే ఒక దగ్గరనే వండుకున్నాం సార్. ఇంతకుముందు ఆయన కోమలకు వచ్చిండు సార్. సండస్ కూర్చుంటే కూడా అట్లా నిద్రపోతుండే సార్ ఆయన. మీ అత్తనేమో మీరే చంపేసిరా? లేదు సార్, ఆమె కళ్ళల్లో కడగండి సార్. రోజు మట్టి దుమ్ము పోసుకుంటే పోతుంది సార్. నా పిల్లలు పుట్టిన నుండి ఒక్కరోజైనా నా పిల్లల్ని ఎత్తుకోలేదు సార్. ఒక్కరోజైనా దవకలు ఉండలేదు సార్ నా పిల్లల్ని పట్టుకొని. ఆమె కయ్యం పెట్టుకొని పోతే మా ఆయన సాకాలు దాన్ని మాట్లాడిండి సార్ బట్టలు విన్నందుకు. ఒక్కరోజు కూడా నా పిల్లలకి కారణాలు చేయలేదు సార్. మేము ఆయన కడికి వేసుకున్నాం సార్. మా ఆయన కన్ను కూడా కనిపించదు, యాక్సిడెంట్లో పోయింది సార్. మొత్తానికి చూడొచ్చు కుటుంబ కలహాల నేపథ్యం. నిన్న పొలం వేసి వచ్చాం. పొలం వేసి వచ్చిన తర్వాత పొలం దగ్గర పాలవాళ్ళు సంబంధించిన గొడవ జరిగింది. దానికి సంబంధించి ఉదయం మాట్లాడదామన్న నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో భార్య చెప్తున్న పరిస్థితి. మరోవైపు తల్లి చెప్తుంది ఏమైతే ఓనే మైపాల్ ఎలాంటి ఇబ్బందులు లేవు, నా భార్యనే ప్రియుడితో కలిసి అని చెప్పి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారో ఆ విగత జీవిగా పడి ఉన్న మైపాల్ను తన ఏదైతే మైపాల్ భార్య స్వరూప తల్లి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. ఓనే మైపాల్ మృతిపై పలువురు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. తల్లి కూడా పూర్తిగా ఆ మైపాల్ది నిర్ధారణకు వచ్చింది. దానికి సంబంధించి బంధువులు ఉన్నారు. అసలు ఏమంటున్నారు అనే అంశానికి సంబంధించి చెప్పండి. అసలు మైపాల్ మృతిపై ఏమంటున్నారు? దీనికే సరిగా అన్నం పెట్టేటోళ్ళు లేరు సరిగా. ఇదే ఈడ లేదు కుటుంబము అన్ని పాలుళ్ళు అని ఎందుకు ఇదే పోయి ఆడ ఉంటే మేము వచ్చి పాత జాగాల తాడ్పత్రులు వేసి ఉంచినాం. ఇప్పటికీ ఉంచినాం. ఇప్పటికీ చినిగిపోతే నిన్న తెచ్చి వేసినాం. ఎందుకు వేసినాం? దానికి చూసిటుడు ఓడు లేలా కొడుకులు. సరే మేలిద్దరు పెళ్ళమ్మోడు వాళ్ళు కయ్యమాడుకొని నాదిరి 9 దాకా కయ్యమాడుకొని ఇదైపోయిండట. మేము బి ఎన్నుకున్నాం. ఎన్నుకొని మేము బి ఎందుకు రిక్స్ తీసుకోలేము. ఇట్లా దాని గురించి పాలుళ్ళ మీద ఇంకొకళ్ళ మీద తీసుకోవద్దు. ఎందుకు? నేను పోయినా నీ ఇంకొకరికి తీసుకుపోతా అన్నావు అనుకో, నీ కుటుంబం నిల్లే నీ బలగంతో తీసుకోపోతాడు వీళ్ళు. దానికి బి సిద్ధం. ఆ దానికి సిద్ధం ఉంటే ఓకే అను, మనం సంతకం పెట్టేస్తాం. పెట్టుమను. చెప్పి ఏం జరిగింది అసలు? ఏం జరిగిందంటే ఆ రోజున గేట్లు కొట్టొచ్చాడు. ఆ సైడ్లో అందరూ ఉన్నారు, చూసాము. మేము కూడా చూసాము. అక్కడ జగడం ఏం జరగలేదు, కొట్లాట ఏం జరగలేదు. ఇది ఆమె క్యారెక్టర్ వల్ల, ఆమె ఫోన్లు అక్కడిక్కడ మాట్లాడడం వల్ల ఎవరు ఆమెకు కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి ఈ పని జరిగింది. అది ఏదో ఒకటి అది జరిగిపోయింది. ఆమెకు తెలిసిన మనుషులు ఉండడం వల్ల డోర్ తీసి ఎవరు వస్తారు సార్ లోపల నుంచి? ఏదైనా కాల్ డేటా తీసిన తర్వాత మొత్తం బయటకు వస్తారు సార్. ఓకే. ఇక్కడ తల్లి అయితే మరో ఆరోపణ చేస్తుంది. పొలం వద్ద ఆమెని కొట్టి నీకేం భయం ఉందమ్మా పొలం కాడ? నాకు పొలం నేను నీళ్ళు పెట్టబోతా సార్. ఇప్పుడైతే నా కొడుకు నా ఉన్న కొడుకు ఎటంటే తిరుగుతాడు. నాకు పిల్లలకు చూస్తాడా, పొలం చూస్తాడా? నా కొడుకుకు అపాయమే, నా పిల్లలకు అపాయమే, నాకు అపాయమే. ఈమె చెయ్యటి నాకు అపాయం ఉన్నది సార్. అడుగడో మూతికి వేసుకొని వచ్చిండు, నాకు ఏర్పడలేదు సార్. నేను వచ్చిందాకంటాడు ఊరికిపోయిండు. అంతే. మొత్తానికైతే చూడొచ్చు కుటుంబ సభ్యులైతే మైపాల్ది హత్య చేసి అని చెప్తున్నారు. ఏదైతే గతంలో అతను ఒక రోజు ఇంటికి వచ్చాడో, ఇంటి ముఖానికి మాస్క్ పెట్టుకొని వచ్చాడు. మాస్క్ పెట్టుకొని వచ్చిన నేపథ్యంలో ఆమెతో అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలోనే భర్తని అని చెప్తున్నారు తల్లి. ఏదైతే మైపాల్ తల్లి ఆరోపణలో నిజమైతుంది. పోలీసులు దీన్ని నిజ నిర్ధారణ చేసి మాకు న్యాయం చేయాలి, నాకు ప్రాణాపాయం ఉంది, నేను పొలం దగ్గరికి వెళ్తే నన్ను ఎప్పుడో చెప్పి ఆమె ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు మైపాల్ స్వరూపాలు. వారికి 2 పిల్లలు.
ఈ అంబెం గ్రామానికి సంబంధించిన మైపాల్, అదేవిధంగా సాటాపూర్ గ్రామానికి సంబంధించిన స్వరూపలకు 15 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వారికి ఒక పాప, ఒక బాబును. అన్యోన్యంగా కలిసి జీవించాలనుకున్న కుటుంబంలో ఒక్కసారిగా అక్రమ సంబంధం నేపథ్యంలో పిడుగు లాంటి వార్త ఏర్పడింది. చూడొచ్చు, ఈ గ్రామంలో మనం ఉన్నాం. వారికి 15 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వారికి 2 పిల్లలు, 15 గుంటల వ్యవసాయ భూమి ఉంటుంది. ప్రతినిత్యము వ్యవసాయ పనులు, అదేవిధంగా ఇతర పనులకు వెళ్ళొచ్చేవాడు మైపాల్. అయితే గత కొన్ని రోజుల క్రితము స్వరూప ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణమే ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి మైపాల్ను ఊరేసి హత్య చేసిందని చెప్పి మైపాల్ తల్లి ఆరోపణలు చేసింది. మా కొడుకు ఎలాంటి అనారోగ్యంగా లేడు, మా కొడుకుకి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎవరితో గొడవలు కూడా లేవు, కానీ అనుకోని ఘటనలో మా కొడుకుని అతని భార్య స్వరూప చంపేసిందని చెప్పి అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని గ్రామస్తులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అతనికి ఎలాంటి ఇబ్బందులు లేవు, అతను ఎక్కడ కూడా గొడవలకు పోయేవాడు కాడు, ఎవరితో గొడవలు పడేవాడు కాదు మైపాల్. ఎక్కడ కూడా అతనికి ఇబ్బందులు లేని పరిస్థితి ఉంది. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు కూడా లేవు. ఒక్కడే ఒక 50 కిలోల బియ్యం బస్తాను అనాయానంగా సునాయాసనంగా అతను భుజంపైకి ఎత్తుకునేవాడని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మైపాల్కు అదేవిధంగా స్వరూపకు గత కొన్ని రోజులుగా ఈ అక్రమ సంబంధం నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. ప్రతినిత్యం ఏ రోజు చూసినా ఇంట్లో గొడవలే కారణం, అక్రమ సంబంధం ఉంది అన్న నేపథ్యంలో తరచూ భార్య గొడవ పెడుతుందని చెప్పి మైపాల్ గొడవ పడేవాడు. ఆ గొడవ నేపథ్యంలో నిన్న రాత్రి ఏం జరిగిందో ఏమో కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలైతే నింపాయి. ఈ విషాద ఛాయల్లో మైపాల్ విగతజీవిగా పడి ఉన్న పరిస్థితి, హ్యాంగింగ్ చేసుకొని అతను విగతజీవిగా పడి ఉన్నారని చెప్పి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మైపాల్ మృతి చెందాడనే వార్త తట్టుకోలేక బంధువులందరూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తల్లి అతని పాత ఇంట్లో ఉంటుంది. మైపాల్ స్వరూపలు ఇద్దరు ఒక ఇంట్లో ఉండేవారు, వాళ్ళు కలిసి జీవించేవారు. అనుకోకుండా నిన్న రాత్రి జరిగిన ఘటనలో మైపాల్కి ఉరేసి చంపేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. కానీ భార్య మాత్రము మాకు ఎలాంటి గొడవలు లేవు, ఆయన అనారోగ్య కారణంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి అతని భార్య స్వరూప చెప్తుంది. కానీ ఈ గొడవల కారణంగానే మైపాల్ని చంపేశారు. గత కొన్ని రోజులుగా మా స్వరూప దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వస్తువు వెళ్ళి ఉండేవాడని చెప్పి మైపాల్ తల్లి ఆరోపణలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ కుటుంబ కలహాల నేపథ్యంలోనే పూర్తిగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే వివాహేతర సంబంధమే ఈ మైపాల్ మృతికి ప్రధాన కారణం అని చెప్పి తల్లి ఆరోపణలు చేస్తున్నారు. గ్రామస్తులు కూడా అంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మైపాల్కు ఎవరితో గొడవలు లేవు, తన పని తాను చేసుకుంటూ పోయి వచ్చేవాడు. ఎక్కడ కూడా కాలనీలో కానీ గ్రామంలో కానీ ఎవరితో గొడవ వాడేవాడు కాదని చెప్పి చెప్తున్నారు. మైపాల్ ఒక్కడే తన పని చేసుకుంటూ ఉండేవాడు. కానీ అనుకోని ఘటనలో మైపాల్ను అక్రమ సంబంధం నేపథ్యంలో భార్య స్వరూపనే ప్రియుడితో కలిసి హత్య చేసిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. నేను తల్లిని, నన్ను పక్కకు ఉంచిండ్లు, నా ఇల్లు దూరం అన్నది. నాకు తెల్లారుజాములో ఫోన్ చేసిండ్లు. ఫోన్ చేస్తే నేను వచ్చిన దాకంటే కింద పడిపోయిండు. ఇట్లా ఊపితే లేవలే జాంగ మీద ఇట్లా బనీ ఉన్నది, బనీ మీద మరి ఈ బనీ ఇట్లా తీయదందుకు పోయితే నన్ను తీయనీయలేదు సార్, నాకు ముట్టనీయలేదు సార్. నాకు మర కింద లుంగి ఉన్నది కదా, ఆ లుంగి సుఖ నేను చూడలేను సార్. నేను ఈడ నీళ్ళు పోయంగానే నేను చూసిన సార్. ఆ జాంగ వేసిండ్లు, ఇంత పసుపు వచ్చిండ్లు, అంతే. ఇక ఏం జరిగింది నేను చూడలేను సార్. ఇక నా పిల్లలు, నా 2 కొడుకులు, ఒక కొడుకుకి ఇంటికి వంచిచ్చిన, ఒక కొడుకు చిన్న కొడుకుకి ఇంటి ముంగడ ఎప్పుడెప్పుడు అవుతుండే గొడవలు, భార్య భర్తలు ఎప్పుడైతుండే కయ్యం. ఏ విషయంలో పెట్టుకుంటుండ్రే ఏమో. నేను ఇట్లా పనికి పోతుంటే కాయలో లేదందుకు నేను పోంగ ఇనుకుంటూ పోతుంటే కానీ నేను నిలబడి నా పనికి నేను వెళ్ళిపోతా సార్. నా కోళ్ళు పెడతాను, నేను వెళ్ళిపోతుంటే సారు, నేను నిలబడి వినకుంటే నేను సారు. లేదు, నా కొడుకు తిన్నదే పానం ఇది. నాకు డౌట్ ఉన్నది, నేను ఇంత ఎత్తు కొడుకుని కన్నా
నీకెట్లా మీకెట్లా కొడుతుంది? నా కొడుకు దొరుకుతాడా? నాకు ఇప్పుడు నూట బొక్క పెట్టేటోడు ఇంకొక కొడుకు ఉన్నాడు. ఎటన్నా పోయితే బోరకాడికి పోతాడు, నేను పోతా, నా పిల్లలు పోతారు. మాకు అపాయం అన్నది సారు. మీ కాలు మొక్కుతా, నేను కాలు మొక్కుతా. నాకు దర్యాప్తు చేయండి మీరు. నేను ఒకటి కొడుకు, ఇద్దరు కొడుకులు అయితే సరే ఇంత మంచి ఇచ్చేసిన, పొలం మంచి ఇచ్చిన, ఇల్లు మంచి ఇచ్చిన, నేను అన్ని మంచి ఇచ్చేసిన. ఇగో ఒక కొడుకు ఒక బిడ్డ, చిన్న కొడుకు పెద్దోడికి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. నా పేరు స్వరూప సార్. మా ఆయన పేరు మల్లయ్య. మా ఆయన మేసే పని చేస్తాడు సార్. నేను వదిలేదందుకోండి సార్, మొన్న వదిలేసి వచ్చింది సార్. అప్పుడప్పుడు మా పాలలకు మాకు కయ్యలు అవుతూనే ఉంటాయి సార్. మేము కట్టుకొని ఇల్లు 3 సంవత్సరాలు అయింది సార్. ఎప్పుడెప్పుడు కయ్యలు అవుతూనే ఉన్నాయి సార్. గల్లలు కూడా చూసారు, అందరు కూడా చూసారు సార్. ఏమి కూడా రోజు చాపించుకుంటా ఇంట్లో మన్ను పోసుకుంటా పోతుండే సార్. ఒక్కరోజు కూడా నా పిల్లల్ని దగ్గరికి తీయలేదు సార్. 10 సంవత్సరం నా కొడుకుని పోతా నష్టం చేసుకున్నా సార్. నేను ఎడపల్లిలో సీనున్న కార్ఖాన వర్క్ చేసిన సార్. మా ఆయన మేసి పనిపోతుండే నేను సీనున్న కార్ఖాన వర్క్ చేసిన సార్. తొడిమిల్లి బాగా ముట్టిపోయింది అనేసి బిడ్డలు చేసుకో అన్నాడు సార్. మొన్న దాకా 100 రోజుల పని నడిచింది, 100 రోజుల పనికి పోయినా సార్. 100 రోజుల పని అయిపోయినాక నువ్వు పొలం కాడికి వస్తుంటే కూడా అది నువ్వు బిడ్డలు చేసుకొని నేను నరికేసుకుంటూ అన్నాడు సార్. అయితే ఓ పాలల్లో ఒడ్లు జరిగిండ్రు అన్నాడు సార్. నేను వీడియో కాల్ చేసి అయితే ఒడ్లు జరుగుతారు అయిపోతే నాటు పడుకొని దాన్ని పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడతామన్నా సార్. నువ్వు నాకు ఏది కూడా నాకు చెప్పావు అన్నాడు. నువ్వు గొడవ చేస్తా అంటే కూడా అద్దంటావు నాకు అన్నాడు. నీ ఇష్టం ఉన్నది చేసుకో అన్నాడు. నీ ఇష్టం ఉన్నది చేసుకో అంటే రేపైతే నాటు పడుకొని ఇద్దరు పెద్ద మనుషులను దొరికొచ్చి అడిగిపిద్దాం అన్నా సార్. అంతే సార్. అంతే సార్ రాత్రి బోర్డులు ఎక్కించిండు సార్. చికెన్ తీసుకొచ్చుకుంటే తీసుకొచ్చుకో అన్నా సార్. అందరం పిల్లలు మేము కూర్చున్నాం, తిన్నాం సార్. కూలర్ పెట్టుకుని అందరం బయట రూమ్లోనే వండుకున్నాం. మంచం చిన్న అందరం 4 పట్టాం సార్. అందరం కిందనే వండుకున్నాం. అతనికి అప్పుడు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడు కొంచెం మైండ్ కూడా పనిచేయదు. ఒక్కసారి తెల్లందాక లాట్రిన్ పోతే కూడా అన్ని తలుపు తెరట్టుకొని కూడా అట్లా నిద్ర అవుతుండే. ఈ కళ్ళ అన్నలే అంటుండే బావమరిది ఇతడు ఏం నువ్వు తలుపు తెరట్టుకొని కూర్చుంటావారా అంటే బాగా నిద్ర అంటూ పోయింది అని వాళ్ళకి చెప్తుండే. అంతే ఒక్కోసారి నిద్ర మబ్బులు కూడా తలుపు పెట్టకపోతుండే. ఆయన మేము కూలర్ పెట్టుకుంటే మన పిల్లలకు చలి వస్తుంది, పిల్లలకు చలి పెట్టకుండా ఉంటుందని ఆయన లోపల చలి పెడతాను పోయి లోపల వండుకుంటుండే సార్. కూలర్ పొద్దుగాలనే చూసినాం సార్. పొద్దున మా పాపకు సండాస్ వచ్చింది. అయితే మమ్మీ సండాస్ వస్తుందంటే మాకు బాత్రూమ్ కొలిసి వెళ్ళదు సార్. పాపకు లేకపోమని అలా వచ్చింది, బాత్రూమ్ కొలిసి ఇచ్చేసాడు అని చెప్పిన. చెప్తే మమ్మీ పాప లెవ్వకి వచ్చిందని చెప్పింది. బావ లెవ్వే అని నేను లేవలేడు. రాత్రి ఏం సీసాలు రోజు తాగుతాడు సార్. అయితే కళ్ళులో మత్తి ఉన్నది కదా, నీళ్ళు చల్లి లేవలేడు. అయితే మా యారాలకు పిలిచిన అక్క మైపల్లి లెవ్వకి వచ్చిందాక రాయే అని చెప్పిన. మా కులం అన్న ఒక అన్న పోతున్నాడు. అన్న మైపల్లి లెవ్వకి వచ్చిండు రాయే అన్న. గల్లోకి 2 ముగ్గురు వచ్చారు. అయితే అట్లనే దాఖలకు ఏం కూడా చూడలే. దాఖలకు తీసుకోదాం అని దాఖలకు తీసుకుపోయినాము. తీసుకొస్తే డాక్టర్ ఏమైంది డాక్టర్ అంటే ఆట వచ్చిందమ్మా అని చెప్పిండు. ఇంటికి తీసుకొచ్చేసినాం సార్. అదే సార్ నాకు కూడా తెలికొచ్చింది. ఇక్కడ తాను చెప్పి నిన్న బయటకు తాను చెప్పి అందుకు తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ చూపిస్తేనే నేను చూసిన సార్. ఇంతకు ముందు కూడా మా ఇల్లు వెనకకున్నది సార్. నాకు పిలిచింది అక్క నీ మరిది లేస్తలేడు రా అంటే బావ లేడంటే లేడే పొలం కడిపోయిండు, మరి నా మరిది లేవకొచ్చినట్టున్నావు కదా అని నేను కూడా ఇట్లా పోయేటోళ్ళకి పిలిచిన సార్. నేను ముందుకు ఉరకలేను. ఏవో నా మరిది లేవకొచ్చినట్టు రండ్రి అంటే అన్న. అయితే మా కులం పిల్లగాడు సతీష్ అనేటి పిల్లగాడు వచ్చిండు. వచ్చి ఆ పిల్లగాడు చూస్తే నేనేం చేసిన ఇట్లా కొట్టిన లేవకొచ్చిండు నా మరిది అని. లేవకపోతే మా అత్తకు ఫోన్ చేసినాము. మా అత్త వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది సార్ మాకు తెలియదు సార్. పిలిస్తేనే నేను పోయినా సార్.